హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్. సో దాని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకున్నాను. సో నెఫ్టీను సెన్సెక్స్ను కంపేర్ చేసుకుంటే మీరు నెఫ్టీ ఏముందో అది సపోర్ట్ లెవెల్ టెస్ట్ చేసింది, బట్ సెన్సెక్స్ టెస్ట్ కాలేదు. సో రేపు ఇన్ కేస్ ఫస్ట్ 15 minutes క్యాండల్ ఏమైనా రెడ్ క్యాండల్ అయితే, లో బ్రేక్ కాకుంటే ఫస్ట్ 15 minutes క్యాండల్ నేను చెప్తా ఉండేది, రెడ్ క్యాండల్ అయ్యేసి లో 15 minutes క్యాండల్ ఏం చేసిందో లో బ్రేక్ కాక ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ పైనకి ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇది ఫస్ట్ కండిషన్. అది నెఫ్టీలను చెప్తాను, లైక్ సెన్సెక్స్లో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. లో బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ ఉంటుంది. లో బ్రేక్ కాక ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళి తర్వాత కిందకి పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ అన కానీ లైక్ గ్యాప్ డౌన్ అయ్యేసి కానీ రెడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయ్యేసి ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా సెకండ్ 15 minutes క్యాండల్ ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ అక్కడి నుంచే కొద్దిగా పైనకి వెళ్ళి తర్వాత కిందకి పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాలేదు అంటే గ్యాప్ అప్ ఏమైనా అయితే మళ్ళీ ఈ లెవెల్కి ఏమైనా వస్తే రెసిస్టెన్స్ లెవెల్ 76,620 ఇంచా 75,800 ఈ లెవెల్కి మళ్ళీ వస్తే మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేది బెటర్. ఈ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ, బయింగ్ అంటే ప్యూర్ బయింగ్ కాదు. సో ఇంట్రాడేకి ఇక్కడి నుంచే పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది ఫాల్ సిగ్నల్ ఇచ్చి. సో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది రేపు. సో నెఫ్టీ లెవెల్స్ చూస్తే, సో సెన్సెక్స్లో ఎలా చెప్పుతున్నాం, ఇది ఏమైనా బ్రేక్ అయితే 15 minutes క్యాండల్తో బ్రేక్ అయ్యేసి ఆ లోని మళ్ళీ బ్రేక్ కావాలా, బ్రేక్ కాక ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ పెరగచ్చు అక్కడి నుంచా. సో 22,794 ఇంచా 22,775 అనేది సపోర్ట్ లెవెల్ రేపటికి. ఫస్ట్ 15 minutes క్యాండల్ ఏమైనా అట్లా బ్రేక్ అయితే రెడ్ క్యాండల్ అయ్యేసి ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ ఇమీడియట్గా చూసుకునేది 22,850ని ఇమీడియట్గా రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తక్షణ ఇమీడియట్గా మేము బయింగ్ ఆపర్చునిటీ చూసేదానికి ప్రాబబిలిటీ ఉంది. మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాకగా గ్యాప్ అప్ అయితే వెయిట్ చేస్తాను, ఇమ్మీడియట్గా బయింగ్ చూసేలేదు. రెసిస్టెన్స్ దగ్గర ఎక్కడుందో 23,950 ఇంచా 23,980 ఈ లెవెల్కి వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. సెల్లింగ్ చేస్తూనే ఉంటాలే, సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. ఇమ్మీడియట్గా 15 minutes క్యాండల్ ఏమైనా బ్రేక్ అయితే సో వెయిట్ చేయండి, ఆ లో బ్రేక్ అవుతుందా ఏమిని చూసి తర్వాత ట్రేడ్ తీసుకోండి. ఆ ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది, బికాజ్ ఇంకా బయ్యర్స్ ఎక్కువ మంది ఉండరు. రేపు ఆ 15 minutes క్యాండల్ అయ్యి అవుట్ కింద ఏమైనా క్యాండల్ క్లోజ్ అయితే మాత్రం డ్రాస్టిక్ ఫాల్ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే, సో సపోర్ట్ లెవెల్ ఏం చెప్పిండో అదే సపోర్ట్ లెవెల్ 47,900, బట్ ఒక చిన్న మోడిఫికేషన్. ఈ రోజు లో ఏం చేసింది, అవుట్ కింద క్లోజ్ కావాలా, అవుట్ కింద 15 minutes క్యాండల్ క్లోజ్ అయ్యి ఆ లో బ్రేక్ అయితే ఆ తర్వాత కిందకు వచ్చేదానికి, లేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీలా నేను చెప్తా ఉండేది. సో ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ చూడాలంటే 48,200 అనేది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఈ ఫ్లాట్ లే గ్యాప్ డౌన్ ఏమైనా అయితే, అలా కాక గ్యాప్ అప్ ఏమైనా అయితే 48,500 ఇంచా 48,433 ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. టెస్ట్ చేసి ఇదే లెవెల్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే 22,494 ఇంచా 22,467 అనేది రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే, సో లాస్ట్లో ఒక రెడ్ క్యాండల్ వచ్చింది, ఇది ఇంప్లై అవుతోంది సో మార్కెట్ కిందకు వస్తాను అనేసి కావాల్సిగా బ్రేక్ అయినట్లు బ్రేక్ అయ్యి లో బ్రేక్ కాక ఇన్సైడ్ క్యాండల్ ఫామ్ అయితే నెఫ్టీలో ఎలా చెప్పొద్దునో ఇది స్ట్రాంగ్గా ఉన్నట్లుంది బయ్యర్స్. సో ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. 22,500 పైన ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ అక్కడి నుంచే కొద్దిగా ఇంకా పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. 22,680 వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ తీసుకునేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో రేపు చూస్తామా ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది ఏమనేసి. సపోర్ట్ లెవెల్ చూస్తే 22,370 ఇంచా 22,357 అనేది సపోర్ట్ లెవెల్. ఫస్ట్ 15 minutes క్యాండల్ రెడ్ క్యాండల్ అయ్యేసి ఆ లో ఏమైనా క్రాస్ అయితే డెఫినెట్గా 22,151 నుంచి 22,136 ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది.
షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఆ లో ఏమైనా బ్రేక్ అయితే. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. బట్ సెన్సెక్స్ రేపు కన్సాలిడేషన్లో ఉండేదానికి హై ప్రాబబిలిటీ ఉంది, రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉండేదానికి. రేపు చూస్తామా ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది నేను చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే. సో పొజిషన్ చెప్పిండాను, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలా, ఫ్లాట్ లేక గ్యాప్ డౌన్ అయితేనే ఏం చేయాలా అనేసి. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. నిన్న నేను మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏం చెప్పిండో అలాగే జరిగిందో లేదో అనేసి ఒకసారి ప్లీజ్ నిన్నటి వీడియోని మళ్ళీ చూడండి. అట్లా జరిగింటే ప్లీజ్ నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా కావాలొస్తే ಯಾವುದన్నా స్టాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.